ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణ టూర్ కు కౌంటర్ గా హైదరాబాద్ నగరంలో భారీగా పోస్టర్లు ఫ్లెక్సీలు వెలిశాయి. దేశంలో రాజ్యాంగ పరిరక్షణే మా ధ్యేయం అంటూ తెలంగాణలో కాంగ్రెస్ చేస్తున్న రాక్షస క్రీడ చేస్తోందంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న హింస, అన్యాయం, అక్రమాలు, అఘాయిత్యాలను చూపుతున్నట్లు పోస్టర్లు వెలిశాయి. ఇటీవల కాలంలో తెలంగాణలో జరిగిన సంఘటనలను గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలో పొందుపరిచారు. జై బాపు హింసే మా ఆయుధం, జై భీమా ఎస్టీలే మా లక్ష్యం, జై సంవిధాన్ రాజ్యాంగ అంటే మాకు లెక్కలేదు అనే స్లోగన్స్ తో పోస్టర్లు వేశాయి. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ లైన్ లో ఉన్నారు. స్వామి, అప్డేట్స్ ఏంటి? శివాని, వైపు హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు భారీ సభకు సన్నాహాలు చేసి పెట్టుకుంది. వైపు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కూడా హైదరాబాద్ చేరుకున్నారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఈ రోజు ఎల్బీ స్టేడియంలో జరిగేటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం సంబంధించి, జై బాపు సంవిధాన్ కార్యక్రమం సంబంధించి వాళ్ళు నిర్వహించబోతున్నారు. ప్రతి గ్రామం నుంచి కూడా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు, బ్లాక్ స్థాయి నాయకులందరినీ కూడా ఈ కార్యక్రమం రావాల్సిందిగా పార్టీ ఒకవైపు ఇప్పటికే ఒకవైపు పిలుపునిచ్చింది. దీంతో పెద్ద ఎత్తున కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలంతా వస్తున్న తరుణంలో ఒకవైపు గుర్తు తెలియని వ్యక్తులు హైదరాబాద్ నగరంలో డిఫరెంట్ చోట్ల కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దాంతో నగర వ్యాప్తంగా కొంత కలకలం జరిగింది. హైదరాబాద్ నగరంలో వైపు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి దేశంలో రాజ్యాంగ పరిరక్షణ ధ్యేయం అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రాజకీయ రాక్షస క్రీడను చేస్తుందని చెప్పేసి కూడా ఫ్లెక్సీల్లో పెట్టారు. దాంతో పాటు ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా హింసను, అన్యాయాన్ని, అక్రమాలను, అఘాయిత్యాలను ప్రోత్సహిస్తుందని చెప్పేసి కూడా ఈ పోస్టర్లు పెట్టారు. జై బాపు హింసే మా ఆయుధం, జై భీమ్ ఎస్టీలే మా లక్ష్యం, జై సంవిధాన్ రాజ్యాంగం అంటే మాకు లెక్కలేదనే స్లోగన్స్ ను కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి వైపు పోలీసులు కూడా దీన్ని ఎవరు పెట్టారన్న విషయం పైన ఆరా తీస్తూ ఉన్నారు. నగర వ్యాప్తంగా పలు చోట్ల వేసినటువంటి ఈ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. నగరంలో రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కీలకమైనటువంటి కార్యక్రమం సందర్భంగా ఇలాంటి ఫ్లెక్సీలు వెలవడం పైన వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. ఇలాంటి పెట్టిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే నగరంలో పలుమార్లు ఇలాంటి పోస్టర్లు ఎదుగుతుండడం కూడా దీనికి సంబంధించి దీని మీద బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే ఉండొచ్చు అనే అనుమానాలు అయితే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో నగరంలో ఇచ్చినటువంటి పోస్టర్లను తొలగించాల్సిందిగా జిహెచ్ఎంసీ పోలీసులకు అధికార పార్టీ నాయకులు సూచనలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో నగర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేయడమే లక్ష్యంగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఈ రోజు జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఈ భారీ బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఎల్బీ స్టేడియంకు సాయంత్రం జనం తరలిగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఇలాంటి పోస్టర్లు వెలువడడం కాంగ్రెస్ పార్టీలో కలకలం జరిగింది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి.